జీవితం చాలా చిన్నది. ఎవరనో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు. క్షమించడం నేర్చుకో. సంతోషంతో గడపగలవు. మౌనం అంటే నిశ్శబ్దం కాదు, మనం మనతో మాట్లాడుకోవడం. ఏకాంతం అంటే ఒంటరితనం కాదు, మనలో మనం యుద్ధం చేయడం. అందరూ ఆలోచిస్తారు, ఎందరో ప్రారంభిస్తారు, కొందరే ముగిస్తారు. సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ గుక్కెడి నీళ్లు కూడా తాగడానికి పనికిరావు. అలాగే నీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటి వారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా వృధా ప్రయాసే అవుతుంది. సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గదు. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. ఇతరులు మాటలు విని నిర్ణయించుకునే ముందు ఒక్కసారి నీ మనసు కూడా ఏం చెబుతుందో విను. మనస్సులో విషం పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. ఏమి జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి బ్రతకకండి. ఏమి జరిగినా చూసుకుందాం అనే ధైర్యంగా తెగించి బ్రతకండి. చదువుకుని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. పిరికి వాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగేవాడే విజయాన్ని సాధిస్తాడు. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే ధనవంతులు అయినప్పుడు తెలియని వారు కూడా మిత్రులు అవుతారు. ఇదే ఈ రోజుల్లో ధనానికి ఉన్న గొప్ప శక్తి. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు. ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలు సృష్టించగలడు. గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం. ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలను ఇస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం. ఎందుకంటే వాడు పడిపోతే పాపం వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు పాలవుతారు. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకుండా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని ధరి చేరనీయకండి. ఎందుకంటే సోమరిపోతూ ఏదీ చేయలేడు. నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళును మాత్రమే దోచుకుంటుంది. కానీ అందమైన వ్యక్తిత్వం మీది అయితే అది నీ చుట్టూ ఉన్న వారి మనసును దోచుకుంటుంది. జీవితంలో నీ విజయం నీ గతానితో సంబంధం లేకుండా వస్తుంది. నీవు ఏమి చేయబోతున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకం, సాధన, విజయం అనేవే. ఒక గింజ పండించడానికి రైతు పడే కష్టం, బిడ్డను కనడానికి తల్లి పడే పురిటి నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారంటే రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా నేల మీదే ఆధారపడి ఉండాలి. నేల మాత్రం రైతు మీద ఆధారపడి ఉంటుంది. రాజు ఎప్పుడూ రైతు అవ్వలేడు, కానీ రైతే రాజు. విద్య, వివేకం, పరిజ్ఞానం అనేవి బావిలో నీళ్లు లాంటివి. వాడుకున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. యథార్థమైన మాటలు ఎప్పుడూ చేదుగా ఉంటాయి. అందుకే వాటిని మనుషులు వినరు. అబద్ధాలతో పలికే మాటలు తీయగా ఉంటాయి. అందుకే అందరూ వాటిని ఎక్కువగా వింటారు, నమ్ముతారు. అనుమానం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటకు వెళ్తాయి. బంధాలు బీటులు వారుతాయి. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడి కన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవాడిని ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. గుర్తుపెట్టుకో. ఒకరికి మాట ఇచ్చే ముందు బాగా ఆలోచించు. ఎందుకంటే నీకు అది కేవలం మాటే కావచ్చు. ఆ మాట ఇచ్చేవారికి ఆ మాటే నమ్మకం, భరోసా. కోపం, బాధ, ప్రేమ ఇవి అందరి మీద చూపించలేం. మనం ఇష్టపడే వారి మీద, ప్రేమించే వారి మీద మాత్రమే చూపించగలం. మన నోటిలోకి పోయే ఆహారం
ఎంత రుచిగా ఉంటుందో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. మీరు ఎంత తిట్టినా, బాధ పెట్టినా వారు మీకోసం ఏదైనా భరిస్తారు. అలాంటి వారిని వదులుకోకండి. మీరు దూరమైతే వాళ్ళు తట్టుకోలేరు అని గుర్తుపెట్టుకోండి. నీ దారిలో నీ స్థితి ఏమిటో తెలుసుకో. నీ మాటల కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెబుతుంది అనుకున్నప్పుడు మౌనం వహించు. నీవు మౌనంగా ఉండటం కన్నా మాట్లాడడమే మంచిదే అనే సమయంలో మాట్లాడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకు. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళుతుంది. బ్రతికున్న చేప నీటిని ఎదురెళ్ళుతుంది. ఎదుట వారి చెప్పేది వినడంలో తప్పు లేదు, కానీ మనం వినాలని, వినిపించాలనుకునేది మాత్రం చెప్పడంలో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనలను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించండి. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు మిత్రమా. అసత్యమైన దానికి దూరంగా ఉండు. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయం సాధించి తీరుతాం. నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి. దారిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణాన్ని కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పనిని కాదు, ప్రయత్నించే విధానాన్ని. జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మనకు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థానంలో ఉంటే మనమే తలదించుకోవలసి వస్తుంది. మిత్రమా, జాగ్రత్త. ఎంత కష్టం వచ్చినా నిన్ను నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప ఎవ్వరూ ఓదార్చరు. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పని లేదంటారు, ఎదిరిస్తే వెధవ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు, డబ్బుంటే మాత్రం అవన్నీ మర్చిపోతారు. స్వచ్ఛమైన మనసున్న వారి మనసులో ఏదీ దాచుకోలేరు. వాళ్ళకి ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, వాళ్ళ ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది. జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు. చివరకు అంతిమంగా నీదే విజయం. చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటాడు. కానీ మంచివాడు తనకున్న దాంతో సంతృప్తి చెందుతూ తనకు ఇష్టం వచ్చినట్టు బతకాలి అనుకుంటాడు. వయసుకు మించిన బాధ్యతలు భుజాల మీద ఉన్నప్పుడు మనసు ఎంతటి బరువునైనా మౌనంగా మోయలేదేమో. చెడు మీద అంతమే విజయం. మంచిది చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది. చేసిన మంచి మనం ఎప్పుడో ఒకప్పుడు కాపాడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో. చీకటి అయితే చంద్రుడు రాజు, పగులు అయితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవే ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండు, మనదైన రోజు వినయంగా ఉండు. గుర్తుపెట్టుకో మిత్రమా. నిన్ను గమనించే అన్ని కళ్ళు నువ్వు బాగుండాలి అని కోరుకోవు. కొన్ని నువ్వు బాధపడితే, ఏడిస్తే చూడాలి అనుకుంటాయి. జీవితంలో ఏది శాశ్వతం కాదు. డబ్బు, అందం, అధికారం ఇలా ఏది శాశ్వతం కాదు. అసలు మనమే ప్రపంచంలో శాశ్వతం కాదు. ఒంటరిగా తల్లి గర్భం నుండి వచ్చాము, ఒంటరిగా భూమి గర్భంలోకి వెళ్ళిపోతాం. ఇదే నిజం. పోరాడు, తలపడు, కిందపడు, లేచి నిలబడు. అపజయం వస్తుంది, కష్టం ఎదురవుతుంది, అయినా కృంగిపోకు. విజయం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది. పడిపోతే ఆగకు, లేచి మళ్ళీ పరిగెత్తడం నేర్చుకో. ఏమైనా కోల్పోతే బాధపడకు, మళ్ళీ కష్టపడి సాధించు. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి ఎంత కష్టమైనా జీవితంలో. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకు అసలైన ఆరంభం. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం ఒక శతాబ్ద కాలమైనా తిరిగి రాదు. జీవితంలో మనము ఏమీ చేయలేని రోజులు రెండు. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. బంగారు నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి మంచితనం కష్టాల్లో తెలుస్తుంది.
పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు. కష్టం సుఖం కలిస్తేనే ఒక పరిపూర్ణమైన జీవితం. మిత్రమా, గుర్తుపెట్టుకో. నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనపడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు తోడు నడిస్తే అదే అనుబంధం. తొలి శ్వాస తీసుకుని ఏడుస్తావు, తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు. 2 ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే ఈ జీవితం. తోటమాలి రోజు నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలను ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. గుర్తుపెట్టుకో. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసెలోనైనా సరే కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యమే కదా. విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నమ్మినందుకు ద్రోహం, నిజాయితీగా ఉన్నందుకు ద్వేషం, ప్రేమించినందుకు మోసం, ఇవే ఈ రోజుల్లో లోకం ఇచ్చే బహుమతులు. జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. దారి పొడవునా పూలు ముళ్ళు ఉంటూనే ఉంటాయి. జాగ్రత్తగా మనమే వెళ్ళాలి.